ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యం చదివితే ఏమని అక్కడ వాక్యం చెప్తుంది అంటే, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును కలిసి భోజనము చేయును అంటున్నాడు. ఈ లోకములో మనము ఈ లోకమని అరణ్య యాత్రలో ఉన్నాం. అరణ్య యాత్రలో మనం సమస్యల చేత రోగ రుగ్మతల చేత బాధపడుతున్నప్పుడు మన హృదయం అనేటువంటి తలుపును దేవుడు తట్టి ఉన్నాడు. ఆ తట్టినప్పుడు తట్టగా ఎవరైతే తీశారో, ఎవరైతే క్రీస్తుని అంగీకరించినటువంటి వారితో క్రీస్తు యుగాయుగములు ఏం చేస్తారంటే కలిసి ఆయన వారితో, వారు ఆయనతో కలిసి ఏం చేయుదురు, భోజనము చేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డగా నువ్వు మార్చబడినట్లయితే దేవునితో కలిసి యుగాయుగములు ఆయన బల్ల యుద్ధ భోజనం చేసేటువంటి ధన్యతను పొందుకో. దేవుడిని దీవించునుగాక. ఆమేన్.